ఇడ్లీ దోశల్లోకి టేస్టీగా చట్నీ చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా రోల్ సిద్ధం చేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఇలా బాగా రుబ్బేసి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకునేసి ఇలా బాగా కచ్చపచ్చగా రుబ్బేసుకునేసి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం జావగా అయ్యేంత వరకు నీళ్లు పోసుకునేసి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు రోకలతో ఇలా బాగా రుబ్బేసుకోవాలి. ఈ విధంగా జిగట వచ్చేంత వరకు బాగా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ తీసైతే ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసిన తర్వాత అదే రోట్లో కొద్దిగా నీళ్లు పోసుకునేసి అవి కూడా తొలిపి ఆ నీటిని కూడా ఆ బౌల్లో పోసేసుకుని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసుకొని ఆ తర్వాత దాంట్లో తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆ తర్వాత కొద్దిగా వేగనిచ్చి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి చిటపట్లాంటిచ్చి రోట్లో దంచిన ఆ పేస్ట్ని దాంట్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఇలా కలుపుతూ బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన దాంట్లో కొద్దిగంత పెరుగు వేసుకునేసి ఇలా కలుపుతూ బాగా ఉడికించుకునేసి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.